హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామరాజు ముందు నర్మదా సాగర్ గుట్టుని బయట పెట్టాలని చూసిన వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. అసలు ప్రేమ ఎటువంటి షాక్ ఇచ్చింది వల్లికి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి అయితే ఎలాగైనా సరే సాగర్ నర్మదా ఇద్దరూ కూడా దాచిపెడుతున్న రహస్యాన్ని, అంటే సాగర్ డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించిన విషయాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని రామరాజుకి చూపించాలని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారమే ఇక సాగర్ ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో, ఏ ఏజెంట్కి అయితే డబ్బులు ఇచ్చాడో ఆ ఏజెంట్ దగ్గరికి అయితే మారు వేషంలో వెళ్తుంది వల్లి. ఇక మారు వేషంలో కేరళ స్టైల్లో డ్రెస్సులు వేసుకొని భాగ్యం, ఆనందరావు, వల్లి ముగ్గురు కూడా ఇక అక్కడికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అతను ఇక వల్లిని చూసి, ఎంత అందంగా ఉన్నారు, ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే, మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటది? మీ దగ్గర సాగర్ డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడా అని అడుగుతూ ఉంటే, అవును, నా దగ్గర డబ్బులు ఇచ్చే ఉద్యోగం సాధించుకున్నాడు సాగర్, నాకు మొత్తం 25 లక్షలు ఇచ్చాడు అని అనగానే ఒక్కసారి ఇక వల్లి, భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, 25 లక్షలు ఇచ్చాడా అని అంటూ ఉంటే, అవును, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నారు అని అతను అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, మా వాళ్ళ అబ్బాయికి కూడా ఇలాగే గవర్నమెంట్ జాబ్ కావాలి, మీరేమన్నా ఇప్పిస్తారేమని మీ దగ్గరికి వచ్చాము అని వల్లి వాళ్ళైతే అంటూ ఉంటారు. అప్పుడే, తప్పకుండా ఇప్పిస్తాను, మీకైతే ఫ్రీగానే ఇప్పిస్తాను, మీరు చాలా అందంగా ఉన్నారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని వల్లినైతే అడుగుతాడు. అప్పుడు ఇక వల్లి అయితే, నీకు పెళ్లి కావాలంట్రా, అది కూడా నాతోనా, కొండ ముచ్చు మొఖమోడా, నిన్నేం చేస్తానో చూడు అని వల్లి కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు పెళ్లి కాలేదు, నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సాగర్ మీ దగ్గర డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించినట్టు ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, ఉన్నాయి, అతను అసలు పరీక్ష రాయకుండానే లంచం ఇచ్చి నాకు, అదే నేను ఏజెంట్ని కదా, లంచం అని ఎందుకు అనాలి, డబ్బులు ఇచ్చి జాబ్ సంపాదించుకున్నాడు, అతని స్వయంగా సంతకం పెట్టిన పేపర్స్ మా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటే, ఇక ఆ పేపర్స్ని అయితే తీసుకుంటారు. అలా పేపర్స్ని తీసుకున్న తర్వాత ఇంతలో ఇక నర్మద అయితే తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కోపంగా, అసలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, మీరు గవర్నమెంట్ జాబ్ వస్తేనే నన్ను కూతురుగా, సాగర్ని అల్లుడుగా ఒప్పుకుంటానని చెప్పారు. అప్పుడు సాగర్ కష్టపడ్డాడు, అయినా తను పాస్ అవ్వలేకపోయాడు, మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలో మీరు కంగారు పెడుతున్నారని 25 లక్షలు తన దగ్గర లేకపోయినా వాళ్ళ నాన్నని మోసం చేసి ఆ డబ్బులు తీసుకువచ్చి మీరు చెప్పిన ఏజెంట్కి ఇచ్చాడు. ఎందుకు నాన్న ఇలా చేశారు? ఇలాంటి పనులంటే నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా, ఇంత పని చేసే కన్నా శాశ్వతంగా నేను మీకు దూరంగా ఉంటేనే కరెక్టు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఇక నర్మద మాటలకి వాళ్ళ నాన్న శ్రీనివాసరావు అయితే ఇలా అంటూ ఉంటాడు, అది కాదమ్మా నర్మద, అంతా మీ మంచికే కదా, అయినా 25 లక్షలు ఎంతసేపు సంపాదిస్తాడు అని అంటూ ఉంటే, ఏంటి నాన్న, నువ్వు కూడా నన్ను ఇలాగే జాబ్ చేయమని చెప్పావా? అవినీతి చేసి లంచాలు తీసుకొని డబ్బులు బాగా సంపాదించమ్మా అని పంపించావా? లేకపోతే నా పేరు నిలబెట్టమ్మా, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని మంచి మాటలు చెప్పి పంపించావా? నువ్వు ఎలాగైతే నన్ను మంచిగా నిజాయితీగా పెంచావో అలాగే మావయ్య గారు కూడా నిజాయితీగానే పెంచారు. అలాంటి మావయ్య గారి దగ్గర సాగర్ మోసం చేసేలా చేశారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. ఇక నర్మద అన్న మాటలకి అప్పుడే ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీనివాసరావు. జరిగిందేదో జరిగిపోయిందమ్మా అని అంటూ ఉంటే, ఈ విషయం మావయ్యకి తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. ఇప్పటికీ మావయ్య గారు మా వల్ల ఎన్నో సమస్యల్ని మోస్తున్నారు, ఇంకా మావయ్య గారిని మేము మోసం చేస్తూనే ఉన్నాము. ఎందుకు నాన్న ఇలా చేశావు? ఇలా చేస్తే నీకు ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది నర్మద. అలా అనుకు నర్మద, చేతికాడికి వచ్చిన ఉద్యోగాన్ని కాలదనుకోకు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలాగో ఇప్పుడు సమస్య నుంచి బయటపడిపోయామని చెప్తున్నావో, కొన్ని రోజులు ఆగుదాము అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అసలే నేను
మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా సాయంత్రం పార్టీ ఉందని పిలిచాను. మా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అందరికీ కూడా మా అల్లుడిని కూతుర్ని మా ఇంటికి తీసుకువచ్చి పార్టీ ఇప్పిస్తానని కూడా అన్నాను. ఇప్పుడు నా పరువు పోతుంది. ఇలాగ నేనే నిజాయితీగా ఉన్న నేనే ఇలాగా ఏజెంట్కి డబ్బులు ఇప్పించి మా అల్లుడికి జాబ్ తెప్పించానని అందరికీ కూడా తెలిస్తే మాత్రం నా పరువు పోతుంది అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అప్పుడు ఇక సాగర్ అయితే, నర్మద ఇక మీ నాన్నని ఇబ్బంది పెట్టుకో అని అంటూ ఉంటాడు. అమ్మా నర్మద, దయచేసి సాయంత్రం రామరాజు గారిని వాళ్ళని కూడా రమ్మని చెప్పు, మర్చిపోకు. మీరు గనక రాకపోతే నా పరువు మొత్తం పోతుంది. నువ్వెప్పుడైతే సాగర్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే మొత్తం పరువు పోయింది. తర్వాత ఇక పూర్తి పరువు పోతుంది. ఇక నేను తట్టుకోలేను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సాగర్ కూడా మా అమ్మ నాన్నకి చెప్దాము పద అని అంటూ సాగర్ అయితే నర్మని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా వల్లి, భాగ్యం, ఆనందరావు ఈ రోజుతో ఈ నర్మద బండారం బయటపడిపోతుంది. నన్నే బయటికి గెంటేస్తానని నాకే వార్నింగ్ ఇస్తుందా? ఈరోజు దాన్ని కట్టుబట్టలతో బయటికి గెంటేసేలా చేస్తాను అని అంటూ ఉంటుంది. వల్లి చేతిలో ఉన్న లెటర్ని ప్రేమ అయితే చూస్తుంది. వీళ్ళు ముగ్గురు ఏంటి నర్మదక్కని ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి ఆయుధం దొరికిందంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ లెటర్లో ఏముండి ఉంటుంది? నర్మదక్క వాళ్ళు ఇరుక్కుపోయినట్టున్నారు. ఇప్పుడు ఆ లెటర్ని నేను ఎలాగైనా సంపాదించాలి అని ప్రేమ అయితే ఇక ఆ లెటర్ని ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు ఇక వల్లి అయితే, అమ్మ ముందు ఈ లెటర్ని ఇక్కడే పెట్టేసి వెళ్దాము, ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్పి సాక్ష్యాలు ఉన్నాయని ఆ లెటర్ అప్పుడు నాన్న వచ్చి తీసుకొస్తారులే, నువ్వు పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే లెటర్ని వల్లి అక్కడ పెట్టేయడంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ ఆ లెటర్ని అయితే చూస్తుంది. ఇక ఆ లెటర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. అంటే సాగర్ బావగారు లంచం ఇచ్చి జాబ్ తెప్పించుకున్నారా? ఇప్పుడు ఈ విషయం పాపం మావయ్య గారికి తెలిస్తే నర్మదక్కని, సాగర్ బావుని బయటికి గెంటేస్తారు. ఈ వల్లికి ఇంత కూడా కృతజ్ఞత లేదు. తను ఎంత పెద్ద తప్పు చేసినా మేము ఎవ్వరి ముందు కూడా బయట పెట్టకుండా మేము చాలా పెద్ద తప్పు చేశాము. నర్మదక్కని బయటికి గెంటించాలని చూస్తున్నావా? నీకు చూడు నేను ఎలా షాక్ ఇస్తానో అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. నర్మదక్క గురించి నీ గొంతులో నుంచి బయటికి మాట రాకుండా చేస్తాను చూడు అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సాగర్ అలాగే నర్మద ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. మీ అమ్మా నాన్నతో నువ్వే చెప్పి ఒప్పించుకొని నర్మద అయితే అంటూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని వేదవతి అడుగుతూ ఉంటే, సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని మా నాన్న ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశారు, ఆ పార్టీకి మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఏం వెలగబెట్టారని మీరు పార్టీలు చేసుకోవడానికి అంటూ వల్లి అయితే వస్తుంది. ఇక వల్లి మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడు ఇక భాగ్యం అయితే నువ్వు ఆగముడు అని అంటూ ఉంటే, నువ్వు ఆగమ్మా, ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే. మావయ్య గారు వీళ్ళిద్దరూ నాటకాలు ఆడుతున్నారు, అసలు ఏం జరిగిందో మీకు తెలిస్తే వీళ్ళిద్దరిని మీరు కట్టుబట్టలతో మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది వల్లి. ఏం జరిగిందమ్మా, ఏం చేశారు వీళ్ళిద్దరూ అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇంకా వల్లి అయితే ఇక నర్మద వైపు కోపంగా చూస్తుంది. నర్మద కూడా కోపంగా చూస్తుంది వల్లి వైపు. నీకెవ్వరు కూడా ఇక్కడ భయపడర్లే అని అనుకుంటూ ఉంటుంది వల్లి. ఇంతలో ఇక వల్లి అయితే, సాగర్ మర్ది గారు జాబు ఎలా సంపాదించారో మీకు తెలుసా అని చెప్పబోతూ ఉండగా అప్పుడు ఇక ప్రేమ అయితే, అత్తయ్య అత్తయ్య అంటూ ఇక గట్టిగా పిలుచుకుంటూ లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు ప్రేమ, ఏం జరిగింది అని వేదవతి అడుగుతూ ఉంటే, అత్తయ్య అసలు మీకు ఒక విషయం తెలుసా, అంతా అమూల్య మనల్ని మోసం చేసింది, అమూల్య తప్పు చేసి వెళ్ళిపోయింది అని అనుకున్నాం కదా, అసలు అమూల్య ఆ విశ్వాన్ని చూస్తేనే మండిపడిపోయేదంట అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఎప్పుడైతే అమూల్య మ్యాటరు తీసుకొచ్చిందో ప్రేమ వల్లి నోటికి తాళం వేసినట్టు మూతపడిపోతుంది. ఇక వల్లి ఒక్కసారి అమూల్య గురించి ప్రేమ వేదవతి దగ్గర చెప్తూ ఉంటే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను నర్మద గురించి బయట పెడుతున్నానని
ఈ ప్రేమ నా గురించి బయట పెట్టేస్తుందా ఏంటి అని చాలా భయపడిపోతూ ఉంటుంది. అత్తయ్య, అమూల్య అసలు ఆ విశ్వాగాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదంట. ఆ రోజు ఎవరో మాయమాటలు చెప్పి విశ్వ ఏదో మాట్లాడాలంటున్నాడు, లేకపోతే చచ్చిపోతాడంట అని అమూల్యని కరెంటు తీసేసి మరీ బయటికి తీసుకొచ్చారట. అప్పుడు ఇక విశ్వగాడు అమూల్యని మత్తు మందు ఇచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. లేకపోతే మన అమూల్య మనతోనే ఉండాలనుకుంది, తను మన మావయ్య గారు చూసిన సంబంధమే పెళ్లి చేసుకోవాలనుకుంది అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇదంతా కూడా నాకు అమూల్య ఫ్రెండ్ చెప్పింది. ఎవరో కనిపెట్టాలత్తయ్య, వాళ్ళని నరికేయాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఎవరమ్మ వాళ్ళు? ఎవరు నా కూతుర్ని మాయమాటలు చెప్పి వాడు కూడా పంపించిన ఆ రాక్షసులెవరు? వాళ్ళని కనిపెట్టాలి ప్రేమ. వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదు. నడి రోడ్డు మీద వాళ్ళెవరో నాకు తేయాలి, ఉరి తీస్తాను వాళ్ళని అని రామరాజు చాలా సీరియస్ అవుతాడు. అప్పుడే ఇక ఒక్కసారి వల్లి, భాగ్యం అలాగే ఆనందరావు ముగ్గురు కూడా వణికిపోతూ ఉంటారు. ఇంతలో వేదవతి, అవునండి, నిజంగానే వాళ్ళని పీక నొక్కి చంపేయాలి, నా కూతురికి మాయమాటలు చెప్పి ఆ విశ్వగాడితో పెళ్లి చేస్తారా అని అంటూ ఉంటుంది వేదవతి కూడా. ఇక వేదవతి రామరాజు మాటలు విని ఇక ముగ్గురు కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రేమ అయితే షాక్ ఇవ్వబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.